హాయ్ అండి. మీకు ఈ విషయం తెలుసా? బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండి మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంత హెల్దీ అయిన బీన్స్ ని తినడానికి చాలా మంది అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటది. అన్నం చపాతి దేంట్లోకైనా సూపర్ గా ఉంటదండి. ముందుగా బీన్స్ ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ బీన్స్ ని డైరెక్ట్ గా కాకుండా స్టీమ్ చేసి ఉడకబెట్టుకోవాలి. దానికోసం ఫస్ట్ గిన్నెలో నీళ్లు పెట్టి నీళ్లు బాగా మరుగుతున్న టైంలో దానిపైన హోల్స్ ఉండే గిన్నెలోకి బీన్స్ ని వేసుకొని దానిపైన పెట్టేసి మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఇక్కడ నేనైతే స్టీమర్ లో ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా ఉడకబెట్టుకున్నామంటే బీన్స్ లో ఉండే పోషకాలు ఏమీ పోకుండా ఉంటాయి. బీన్స్ ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే బీన్స్ అయితే చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు దించేసుకొని మిక్సీ జార్ లోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయని కాస్త మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న బీన్స్ అలాగే లైట్ గా కారం వేసి కలిపేసుకోవాలి. ఇక్కడ కారం పూర్తిగా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని తర్వాత దించేసుకున్నారంటే టేస్టీ అండ్ హెల్దీ బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.